అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇంటికి వచ్చి పరిచయం చేసుకున్నాడు. వచ్చి నీ భర్తకి ఎగ్జామ్ రాస్తాడు, ఇప్పుడు ట్రైనింగ్ పూర్తయింది, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాడు, ఆ పేపర్స్ నేను లీక్ చేయకోకుండా నేను దాచిపెట్టేస్తాను, నువ్వు నాకు లొంగాల్సింది అనేసి నన్ను భయపెట్టి నన్ను లొంగ తీసుకున్నాడు. 2008లో లొంగ తీసుకొని అప్పటి నుంచి నా ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. నా భర్తకు తెలిసి గొడవపడి నా భర్త దూరం అయిపోయినాడు. దూరం అయిపోయిన తర్వాత ఇతనే ఇంటికి వచ్చి చేస్తే ఇంకా నేను గర్భవతినైనాను. నాకు 2009 మార్చిలో కొడుకు పుట్టినాడు. నా కొడుకు పుట్టిన బాధతో నా భర్తకు పిల్లలు కారు, ఆల్రెడీ చెక్ చేయించున్నాం మేము. నా భర్త ఇదంతా తెలిసి నా భర్త దూరంగా ఎక్కడికి వెళ్ళిపోయినాడో నాకైతే తెలియదు. కొద్ది రోజులు కనపడలేదు నాకు, 2 నెలలు. తర్వాత నేను డెలివరీ అయిన తర్వాత నా భర్త వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇతను పీటీసీ ఏఆర్ఎస్ఏ చంద్రశేఖర్ నా ఇంటికి వస్తూ పోతానే ఉన్నాడు. ఇంక నా భర్త చనిపోయినాడు అయిన తర్వాత ఇంక మనకే కదా బిడ్డ పుట్టిండేది, నేను ఇంటికి వస్తాను, నేనే చూసుకుంటానని నాకు హామీలు ఇచ్చి మాకు అన్నీ చూసుకొని ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారని 15 ఏళ్ళు నాతో కాపురం చేసిండేది. అతను 15 ఏళ్ళు కాపురం చేసి బిడ్డకు స్కూల్ ఫీజులు మాకు ఇంటి బడిగా అంతా మాకు చూసుకొని ఇప్పుడు నా భార్య పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళ భార్య పిల్లలకు తెలిసిపోయిందని చెప్పి వాళ్ళ భార్య పిల్లలతో అందరితో ఇతని దగ్గరుండి మమ్మల్ని తిట్టిపించినాడు, కొట్టిపించినాడు ఇంటి దగ్గరకు వచ్చి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అతను నేను ఇంటికి రాను, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు సావు ఎట్లన్నా బతుకు అని చెప్తున్నారు. భార్య పిల్లలు అందరూ కలిసి నన్ను ఎరికి లంజా మాలదానివో మాదికి దానివో నీ అంతు చూస్తాం, మా నాన్న పోలీసు అని ఆ పాప పెద్ద కూతురు తేజస్విని, భార్య నా భర్త పోలీసు, మొగోళ్ళు అంటే ఎన్నో తప్పులు చేస్తారు, నువ్వెట్లా ఇది చేసినావు నువ్వు అని వాళ్ళ భార్య కూడా సపోర్ట్ చేస్తుంది భర్తకి. వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు అంతా వాళ్ళ తండ్రికే సపోర్ట్ చేస్తున్నారు, ఖండించడం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నన్ను చంపుతాము, నిన్ను నడి రోడ్లో ఉరి తీస్తాము, నీ ఇంట్లో ఎక్కడుంది అని నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు కూతురు కొడుకు వాళ్ళ భార్య అందరూను. ఇతను వచ్చేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నాకు నీ భర్తను నేనే స్లో పాయిజన్ ఇచ్చి 10 రోజుల తర్వాత చచ్చిపోయేటట్టు నేనే స్లో పాయిజన్ ఇచ్చి నేనే ఇచ్చేసినాను, అందుకే నీ భర్త నీ కంటికి కనపడి ఎక్కడో విలేజ్లోపై చచ్చిపోయినాడు. ఇప్పుడు ఆధార్ కార్డులో కూడా నా పేరు తొలగించకపోతే నీ కొడుకును కూడా అట్లే చంపేస్తాను అని నన్ను బెదిరిస్తున్నాడు. ఎన్నో మార్లు బెదిరించినాడు, నన్ను పిలిపించుకొని ఇంటికి వచ్చి బెదిరిస్తున్నాడు. పిలిపించుకొని స్కూల్ ఫీజు కడతాను రా అని పిలిపించేది. నన్ను ఆటికి ఈటికి ఈ మధ్యకాలంలో హిమబిందు లాడ్జ్లోకి పిలిపించి నన్ను చాలా చిత్రహింసలు చేసినాడు. నన్ను స్కూల్ ఫీజులు ఇస్తాను రా అని చెప్పేది, చిత్రహింసలు పెట్టేది. ఇట్లా చేస్తున్నాడు. నా మొదటి భర్త చనిపోయిన తర్వాత కూడా ఏం చేసినాడంటే పిల్లోడు పుట్టిండేది అతనికి అని చెప్పి మనం ఒక ఇది చేస్తాము, అన్ని పిల్లోనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ పుట్టిస్తా, బర్త్ సర్టిఫికేట్ అన్నీ అతని ఇమాం సాబ్ పేరు మీద పుట్టించి కోర్టుకి వేస్తాము, అతనికే పుట్టినాడు అన్నీ తెప్పిస్తాను, నేను జీపేపు భద్రత అన్నీ తెప్పిస్తాను, బెనిఫిట్స్ వస్తాయని చెప్పినాడు. అక్కడ ఏమీ లేవని తెలుసుకొని బెనిఫిట్ ఏం లేవు, అన్ని లోన్లు తీసుకున్నాడు నా భర్త, ఫస్ట్ భర్త అనేసి. మళ్ళా స్కూల్ టీసీలో ఇంకా వద్దు, మీరు ఎరికిలోళ్ళు కదా, అతను బెనిఫిట్ ఏం రావంట మీ భర్తవి, ఇప్పుడు మేము బల్జోళ్ళ కదా. నేను చెప్పినాను ఇట్లా ఇంకా అతని బెనిఫిట్ ఏం రాకున్నప్పుడు ఇంక నీ పేరు పెడదాము, పిల్లోనికి మనకే కదా పుట్టిండేది అని చెప్తే వద్దు మనం ఎరికిలోళ్ళు కాబట్టి మీరు స్కూల్ టీసీలోని వేరే ఏదో నాకు బుద్ధి పుట్టిన పేరు ఒకటి రాపిస్తానులే నేను, ఏదో అదే దాని మీద ఆధార్ కార్డు శ్రీనివాసులని పెట్టినాడు, శ్రీనివాసులని పెట్టించినాడు. ఆధార్ కార్డులో అన్ని విధాలుగా ఎక్కడ ఎవిడెన్స్ లేకున్నట్టు చేసినాడు. చేసి కూడా అతను తప్పుకుంటే నేను అప్పుడే కొంచెం ఇది ధైర్యం తెచ్చుకొని పోరాడేదాన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ఇంట్లో బాగున్నాడు కదా, సవ్యంగా వస్తున్నాడు, మాకు స్కూల్ ఫీజు అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు గత 6 నెలల నుంచి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. నేను పలుమార్లు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చి నేను ఎన్నోసార్లు డిఎస్పీ సార్ సమక్షంలో మేము ఎస్సీ ఎస్టీ ఇట్లా వాళ్ళ భార్య పిల్లలంతా నన్ను నరుకుతాం చంపుతాము ఎరికి లంజాన్ని తిడుతున్నారు అంటే డిఎస్పీ శ్రీనివాసులు గారు అక్కడికి 3 టౌన్ సిఏ గారికి పంపించినారు. సిఏ సార్ కత్తిరి శ్రీనివాసులు నేను కేసు కట్టను, నేను ఏం చేసుకుంటా చేసుకోపో అని చెప్పినాడు అతను. మళ్ళీ అతను ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుతూనే ఉన్నాను నేను ఎస్పీ ఆఫీస్కి ఇక్కడికి అక్కడికి. మళ్ళీ ధరణి కిషోర్ వచ్చినాడు సిఐ సార్ గాను, ఆ సార్ మళ్ళీ డిఎస్పీ దగ్గరికి వచ్చినాను. డిఎస్పీ శ్రీనివాసులు సార్ పిలిపించి ధరణి కిషోర్ సార్ని ఏమయ్యా ఇది ఆమెకి ఆ పిల్లడికి ఏమైనా చేస్తాడా, స్కూల్ ఫీజులో వాళ్ళకి ఇల్లు లేదు ఎక్కడ షెడ్లో ఉన్నారంట, అతను పిలిపించి ఇది నిజమా కాదని విచారించి చెయ్యి అంటే అతను అన్నీ ఒప్పుకున్నాడు. పిలిపించింటేను నేను 16 లక్షలు డబ్బులు ఇస్తాను, 3 సెంట్లు స్థలం ఇస్తాను, నేను నీకు క్లియర్ చేసుకుంటాను డిఎల్ఎస్లో వేసి అని చెప్పినాడు. తర్వాత ఏం జరిగిందంటే నువ్వు ఆధార్ కార్డులో నా పేరు తొలగించాల, నువ్వు తొలగిస్తేనే నేను నీకు 16 లక్షలు 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పినాడు. ఆ స్థలం దగ్గరకు కూడా పిలుచుకొని పోయి చూపించినాడు. మళ్ళీ ధరణి కిషోర్ సార్ దగ్గర పోయిన తర్వాత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు నాకు. ఏం చెప్తున్నా అంటే ధరణి కిషోర్ సార్ నువ్వు ఫస్ట్ ఆధార్ కార్డు మార్చు, నేను ఇప్పిస్తా, ఆధార్ కార్డు మారిస్తే అతను ఇస్తాడంట అని స్వయంగా ఫోన్లో నా ముందరే మాట్లాడినాడు. సార్ ఆయన ఆధార్ కార్డు మారిస్తే నేను ఇప్పుడే డిఎల్ఎస్లోకి వేసుకుంటానని చెప్పి నాతో మళ్ళీ మదరాఫ్గా పెట్టించినారు ఇద్దరు కలిసి. పెట్టిన తర్వాత మళ్ళీ నేను కోర్టులో
లాయర్ దగ్గర పోయి సంతకాలు పెట్టించుకున్నాడు, లాయర్ అశోక్ దగ్గర, పుల్లయ్య బాబు దగ్గర సంతకాలు పెట్టించుకొని ఆధార్ కార్డు మార్చిన వెంటనే ఇంక నువ్వు పీకో అంటున్నాడు. నన్ను ఏం చేస్తావు చేసుకోపో, నీ భర్తను ఎట్లా చంపినానో సౌండ్ లేకోకుండా మీరు అంతా అనుకుంటున్నారు కదా నీ భర్త ఎక్కడో పై సచ్చి హార్ట్ అటాక్ కాదు, స్లో పాయిజన్ ఇస్తే అదేదో 10 రోజులకు చచ్చిపోతారంట. అట్లా ఎక్కడ జరిగినారో బార్లో ఎక్కడో నేను ఇచ్చినాను అంటున్నాడు. అది ఎంతవరకు నేను చూడలేదు. అతను చెప్తున్నాడు మమ్మల్ని అయితే అదే రకంగా చంపుతాను అంటున్నాడు. అతను ఖచ్చితంగా నాకైతే ఇప్పుడు అనుమానం వచ్చింది, మమ్మల్ని కూడా అట్లే చంపుతారు. కొడుకు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, కూతురు తేజస్విని, కొడుకు సాయి కిరణ్, భార్య వచ్చేసి సూర్యకుమారి, ఇతను చంద్రశేఖర్. మాకైతే ఖచ్చితంగా చంపేశారు. ఇది సహజంగా మామూలుగా ఎవరైనా మాట్లాడే మాటలేను. నా బిడ్డ సాక్షిగా నాకు ఒక్కగానే ఖచ్చితంగా మమ్మల్ని చంపేశారు. మా ప్రాణాలకి వాళ్ళే. ఇప్పుడు మా డిమాండ్ మాకు అతను కావాలా, నా కొడుక్కి ఆధార్ కార్డు కావాలా, నా కొడుకు తండ్రిగా మాకు చూసుకోవాలా, మాకు ఇది డిమాండ్. మమ్మల్ని భార్యగా మా కొడుకు తండ్రిగా ఉండాలి. మాకు ఇప్పుడు ఎస్పీ గారిని కలవడానికి వచ్చినాను నేను. నాకు న్యాయం ఎక్కడా జరగలేదు. ఆధార్ కార్డు మార్పించిన డిపార్ట్మెంట్లో పంచాయతీ పోలీస్ స్టేషన్లో 3 టౌన్ సిఐ దగ్గర గొడవ జరిగింది. ఆధార్ కార్డు మార్పించినాను, మదరాపుగానే పెట్టుకున్నాను. లాస్ట్కి ఏం చెప్పినాడు సిఐ సారు, నీకు అతను వద్దని చీ కొడుతున్నాడు కదా, ఇన్ని రోజులు వాడుకునేది మామూలు సహజమే. మగవాళ్ళు అన్నాక మీరు ఆడోళ్ళు మోసపోతున్నారు, మేమేం చేయాలి? ఆడోళ్ళు మోసపోయి పోలీస్ స్టేషన్కి వస్తారు. ఏదో అయిపోయింది కదా, నీ కొడుకు చదువులు ముఖ్యము, నువ్వు అతను ఇచ్చేది ఏదో తీసుకొని నువ్వు ఫస్ట్ తీసుకొని నువ్వు ఆధార్ కార్డు మార్పించేసి చీ కొడుతున్నాడు కదా అని చెప్పి నాకు ఇట్లా మభ్య పెట్టి ఆధార్ కార్డు మార్పించినారు. నాకు ఎక్కడికి విజయవాడకు పోయినా కూడా, కర్నూలు పైన, బీచ్పల్లి పోయినా కూడా నన్ను పిలుచుకొని పోయేవాడు. నన్నే నా కొడుకుని పిలుచుకొని పోయి అక్కడ రూములు తీసేవాడు. ప్రజెంట్ ఇప్పుడు పీటీసీలో పని చేస్తుంటే అక్కడ పోయి ఇష్యూ చేసినాను నేను. అక్కడ కూడా నాకు న్యాయం జరగండి అని. వాళ్ళు ఏం చెప్పినారంటే ఇదంతా నిజమా కాదని అక్కడ నన్ను కాపురం పెట్టినప్పుడు పీటీసీలో కొంతమంది చూసినారు. వాళ్ళు చూసి నిజమే అని మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి చెప్పింటే ఐజీ గారు వచ్చింటే నన్ను ఐజీ గారితో కలవనీకోకుండా ఇక్కడ పీటీసీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి బయటికి పంపించేసినారు. అతన్ని రెడ్డిపల్లి, నీలంపల్లి బెటాలియన్ 4th బెటాలియన్కి పంపించేసినారు.